బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయలేదని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఇంటింటికి రేషన్ కార్డులు అందించామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పోచంపల్లి మండలంలో ఇక్కడ కనుముక్కల గ్రామంలో ఉన్నాం. హెచ్ఎండిఏకి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఏది అంతమగూడెం, అట్లనే దోతిగూడెం, జంబ్లక్పల్లి గ్రామాల మీదకి వెళ్ళి ఈరోజు 7 గ్రామాలల్లో కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ఒక్క కనుముక్కల గ్రామంలో 82 లక్షల రూపాయలతోటి, అంటే అంతకుముందు జరిగిన ఎన్ఆర్ఐజెస్ కింద 10 లక్షలు తప్పితే 72 లక్షలు ఈరోజే మేము అభివృద్ధి కార్యక్రమంలో ఒక చిన్న గ్రామంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోగలుగుతున్నామంటే ఇది ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న మార్పు. అంటే ఎక్కడికక్కడ స్థానిక అవసరాలను గుర్తించి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా కానీ, నియోజకవర్గం కానీ, ఆ గ్రామాలు కానీ వాళ్ళు అడిగినట్టుగా స్పందించే ప్రభుత్వం ఏది ఉంది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు అడిగిన దానికి మేము అడగడం, పైకి వెళ్ళి స్పందన రావడం, ఆ విధమైన నిధులు తీసుకురావడం. ఆ రోజు మేము చెప్పిన ఆపోజిషన్ ఉన్నప్పుడు అట్లా ఉండాలి, అది ప్రజాస్వామ్యం అని. మరి ఆ విధంగా ఈరోజు జరుగుతున్నాయి కాబట్టి, కానీ ఆ విధంగా నిధులు వస్తున్నాయి. ఈరోజు చాలా